జపాన్‌లో రేపు ఏం జరగనుంది? జూలై 5న భయంకరమైన సునామీ వస్తుందని 1999లో చెప్పిన జపనీస్ మాంగా ఆర్టిస్ట్ టట్సుకి కోవిడ్ గురించి 2011లో జపాన్‌ను వణికించిన భూకంపం, సునామీలపై నిజమైన ఆమె జోస్యాలు. 2 వారాలుగా జపాన్‌లోని టొకారో దీవుల్లో 900కు పైగా భూప్రకంపనలతో ప్రజల్లో ఆందోళన. జపాన్లో 2025 జూలై 5న ఒక పెను విపత్తు సంభవించింది. జపాన్‌కి, ఫిలిప్పీన్స్‌కి నడుమ సముద్ర గర్భంలో చీలిక ఏర్పడుతుంది. దాని ప్రభావంతో 2011లో పెను విధ్వంసం సృష్టించిన సునామీ కన్నా ఎత్తైన అలలు సముద్రంలో ఏర్పడతాయి. జపాన్‌కు చెందిన మాంగా ఆర్టిస్టు న్యూ బాబా వంగాగా పేరు పొందిన రియో టట్సుకి రాసిన ద ఫ్యూచర్ ఐ సా పుస్తకంలో చెప్పిన జోస్యం ఇది. 1999లో మొదటిసారి ప్రచురితమైన ఈ పుస్తకం 2021 అక్టోబర్లో పునఃప్రచురితమైంది. 2019లో ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ సహా ఆ పుస్తకంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు నిజం కావడంతో ఇది కూడా నిజమవుతుందేమోనని జపనీయులు భయపడుతున్నారు. గత 2 వారాలుగా దక్షిణ జపాన్లోని టొకారా దీవుల్లో 900కు పైగా భూ ప్రకంపనలు నమోదవడం వారి భయాన్ని మరింత పెంచుతోంది. ఎప్పుడూ కదులుతున్నట్టే ఉంది, నిద్రపోవాలంటే భయమేస్తోంది అని ఆ దీవుల ప్రజలు వాపోతున్నారు. సునామీ భయంతో సురక్షిత ప్రాంతానికి తరలిపోవాలని భావిస్తున్నారు. జూన్ 21 నుంచి మొదలైన ఈ భూ ప్రకంపనల తీవ్రత క్రమంగా పెరుగుతూ తాజాగా 5.5 తీవ్రతతో ఒక భూకంపం నమోదు కావడంతో జపాన్ వాతావరణ సంస్థ అప్రమత్తమైంది. అయితే టట్సుకి జోస్యాన్ని నమ్మలేమని, అలాంటి సునామీ వస్తుందనడానికి ఎలాంటి సహేతుకమైన శాస్త్రీయ ఆధారాలు లేవని జపాన్ వాతావరణ సంస్థ అధికారులు కొట్టిపారేస్తున్నారు. 12 దీవుల సమాహారమైన టొకారోలో 7 దీవుల్లో 700 మంది నివసిస్తున్నారు. 4 ప్రధాన టెక్టానిక్ ప్లేట్ల నడుమ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్గా పేర్కొనే ప్రాంతంలో ఉండే జపాన్కు భూ ప్రకంపనలు కొత్త కాదు. ముఖ్యంగా టొకారో దీవుల్లో ఉండేవారికి భూ ప్రకంపనలు సాధారణమే. 2023 సెప్టెంబర్లో అక్కడ 346 ప్రకంపనలు నమోదయ్యాయి. కానీ టట్సుకి చెప్పిన తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇన్ని ప్రకంపనలు వారిని భయపెడుతోంది. టట్సుకి జోస్యం గురించి విస్తృతంగా ప్రచారం కావడంతో చైనా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల నుంచి జపాన్కి ఎక్కువగా వచ్చే పర్యాటకుల సంఖ్య 3 నెలలుగా బాగా తగ్గిపోయింది. కిందటి ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పర్యాటకుల సంఖ్య 50% తగ్గింది. సాధారణంగా హాంకాంగ్ నుంచి జపాన్కు వెళ్లే పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. జూన్, జూలై నెలల్లో హాంకాంగ్ నుంచి జపాన్కు విమాన టికెట్ల బుకింగ్లు 83% పడిపోయాయి. బుకింగ్లు లేకపోవడంతో దక్షిణ జపాన్లోని పలు నగరాలకు ఈ ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో నడపాల్సిన విమానాలను హాంకాంగ్ ఎయిర్లైన్స్ రద్దు చేసింది. తస్మాత్ జాగ్రత్త 2020 ఏప్రిల్లో ప్రపంచమంతా ఒక వైరస్ వ్యాపిస్తుంది అని కోవిడ్ గురించి టట్సుకి 1999లోనే జోస్యం చెప్పారు. అది నిజమైంది. ఆమె జోస్యం అక్కడితో ఆగలేదు. ఆ వైరస్ కొంతకాలం పాటు మాయమై 2030లో మరింత ప్రాణాంతకంగా మారి మళ్లీ వస్తుందని చెప్పారు. ఆమె చెప్పినట్లే జపాన్లో ఇప్పుడు సునామీ వస్తే 2030ని తలుచుకుని ప్రపంచం వణికిపోవడం ఖాయం.